పిచ్చితనం నుంచి ఇప్పుడైనా బయటపడండి. ఓకే. ఒక లెటర్ రాసి ఈ పర్సనే దీనికి కారణం అని చెప్పి మీరు రాసేస్తే అవతల పర్సన్‌కి ఏదో పడిపోయిద్ది అనుకోవడం మీ పిచ్చితనం, అమాయకత్వం. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ లీగల్ పొజిషన్ ఏంటో తెలుసుకోండి. తెలుసుకోకపోతే చాట్‌జీపీటీ లాంటి టూల్స్ ఉన్నాయి, అడగండి ఏంటో. రైట్. ఈ అమ్మాయి ఏం చేసిందో చూసారుగా, వాళ్ళ హస్బెండ్ ఏదో సంథింగ్ నచ్చలేదు ఏదో అన్నాడు. ఓకే. వారి సీరీస్ ఆఫ్ ఈవెంట్స్ ఉండొచ్చు. అమ్మాయి ఎక్స్‌ట్రీమ్ స్టెప్ తీసుకుంది. ఇప్పుడు ఆ అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీ అన్యాయం అయిపోయింది. వాళ్ళ పేరెంట్స్ లైఫ్ లాంగ్ బాధపడతారు. రేపు మీకైనా ఇది ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు ఇలాంటి కండిషన్‌లో ఉంటే ఫస్ట్ గుర్తుపెట్టుకోండి. మీరు లెటర్ రాసినంత మాత్రాన అవతల పర్సన్‌కి కన్విక్షన్ రాదు. ఎందుకు రాదు అంటే జనరల్‌గా దీని ప్రకారం లా ఏం చెప్తుందంటే ఎక్స్‌ట్రీమ్ స్టెప్‌కి వెళ్ళావు అంటే అది తప్ప ఇంకా వేరే ఆల్టర్‌నేటివ్ నీకేమి అవైలబుల్ లేదు. అప్పుడే నువ్వు ఆ స్టెప్ తీసుకున్నావని కోర్ట్ బిలీవ్ చేయాలి. కోర్ట్ జడ్జెస్ కరప్షన్ అవ్వడం వల్ల కాదు. ఎందుకంటే ఇక్కడ ప్రాబ్లమ్ ఒక ఇష్యూని 3 డిఫరెంట్ పీపుల్ 3 డిఫరెంట్ వేస్‌లో డీల్ చేస్తారు. ఒకడు ఫైట్ చేస్తాడు, ఒకడు పారిపోతాడు, ఇంకొకడు గివ్ అప్ ఇచ్చేయచ్చు స్టార్టింగ్‌లోనే. సో అందుకని ఒక ఇష్యూ జరిగింది. ఓకే. నువ్వు సఫర్ అవుతున్నావు. బట్ దానికి ఆల్టర్‌నేటివ్ ఉందా లేదా? పోలీస్ దగ్గరికి వెళ్ళొచ్చా, పెద్ద మనుషుల దగ్గరికి వెళ్ళొచ్చా, మీ ఫ్యామిలీకి చెప్పుండొచ్చా, ఫ్రెండ్స్‌కి చెప్పుండొచ్చు. ఇవి ఆల్టర్‌నేటివ్స్ ఉన్నాయా లేదా? ఉన్నాయి. ఇవేవి ఉన్నా కానీ ఇంక వేరే ఆప్షన్ ఏమీ లేదా, నువ్వు ఇది చేస్తే ఆ పర్సన్‌కి కన్విక్షన్ వస్తది. లేదంటే కన్విక్షన్ రాదు. మీరు జస్ట్ ఓకే కొంచెం సఫర్ అయిపోయి వీడు ఇష్టపడట్లేదు, అమ్మాయి నన్ను ఇష్టపడట్లేదు, నేను ఇది చేసుకొని లెటర్ రాసేస్తాను వీడికి వెంటనే వస్తదంటే ఏం కాదు. మీ ఫ్యామిలీ అనేవి కాదు, మీరు పిచ్చోళ్ళు. మీరు చేసే సాక్రిఫైస్‌కి వాల్యూ కూడా ఉండదు. ఓకే. సో సినిమాల్లో చూసి ఇదవ్వద్దు. అంటే లెటర్ రాయగానే అంతా అయిపోయిద్దని. ఏం కాదు.